కాకులవారిపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతో మేము అందరం కూడా ఒక సైనికులాగా ఈ పార్టీని కాపాడుకుంటూ ఎటువంటి వాళ్ళు ఒక చేతులు పట్టుకొని ఈ తెలుగుదేశాన్ని కాపాడండి, ఈ తెలుగుదేశాన్ని గౌరవించండి, ప్రతి ఒక్కడు కూడా అని మేము చెప్పుకుంటూ తిరుగుతూ మేము ప్రచారం చేసుకుంటూ 80లో ఎక్కైనా టైంలోనే మేము ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఒక్కరిని పెద్దలను కలుసుకొని పెద్దలను గౌరవించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, పిల్లలు చెప్పిన మాట వినటం లేదు. కానీ కాల పరిస్థితిని బట్టి మారిందని మేము అన్నీ కూడా దిగమింగి ప్రతి ఒక్క పెద్దలను గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మేము తెలుగుదేశం కార్యకర్తగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని మేము మాట ఇచ్చాము. అదేవిధంగా బొల్లిన రావు మాకు ఎన్నో పనులు చేశాడు, అతన్ని మేము గౌరవించాం. కాకర్ల సురేష్ గారు గౌరవించాం, అతన్ని కూడా గౌరవించాం. కానీ ఈ చోట నాయకులు పెద్దలను గౌరవించకుండా మర్యాదించకుండా నడిచేది బాధాకరంగా ఉంది. అది అనుకుంటే పెద్దలను ఆఖరాకు ఎమ్మెల్యేల కాడికి పోయి మాట్లాడాలనుకున్న పక్కకు దోసేదానికి తయారయ్యారు. అది చాలా బాధాకరమేమో. ఆ నాయకులు ఎక్కడున్నా మేము దూరంగా ఉన్నా చేయొద్దు, మాకు గౌరవించేవాళ్ళు. మేము ఈరోజు ఈ బొమ్మను పెట్టుకొని మేము ఎంతో ఘనంగా చేసుకోదలుచుకున్నాము. కానీ అనివార్య కారణాల వల్ల అతన్ని నేను మీరే చేసుకోమని చెప్పాడు. అతన్ని మాకు 30 ఏళ్ళ నుంచి మేము కృషి చేస్తున్న రోడ్డు ఎవడు కూడా చేయని పని చేశాడు. అదే బొల్లిరావు కూడా ఎన్నో పనులు చేశాడు. సహకరించుకొని మేము అందరం తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కడం పేరున అందరం కూడా కృషి చేసి మేము చేస్తున్నాం. ఇప్పటికీ మా తిరగలేని పరిస్థితుల్లో కూడా మేము పార్టీ అంటే అభిమానంతో ఎక్కడికి కూడా పోయి ముందు కలుసుకోవడం పెద్దలను కలుసుకొని మేము ముందుకు పోతున్నామే. కానీ పిల్లలతో తర్వాత ఈ పార్టీని 100 ఏళ్ళుగా ఈ తెలుగుదేశం పార్టీని గౌరవించి ప్రతి ఒక్కడు సైనికుడిగా పనిచేసి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను.